హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 46 గురించి మనమైతే రివ్యూ ఇద్దాము. అసలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి. అంతా థ్రోట్ పెయిన్, జలుబు ఇలాగైతే ఉంది. అందుకే నేనైతే 2 డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు. అందులో ఈ వీక్ వచ్చేసి ఎపిసోడ్స్ మొత్తం కూడా అసలు బాగాలేవండి. అంతగా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించడం లేదు. అందుకోసమే నేనైతే వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని అయితే నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అసలు తుప్పాస్ గేమ్స్ అయితే పెడుతున్నారు. ఏదో గేమ్స్ పెట్టాలి బిగ్ బాస్ హౌస్లో అన్నట్లుగా గేమ్స్ అయితే పెడుతున్నారు, కానీ అసలు బాగానే లేదండి. ఎపిసోడ్స్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఎపిసోడ్స్ అన్నీ కూడా చండాలంగా అయిపోతాయి. అందులో కంటెంట్ అసలు లేదు. ఇంకా ఈ ఎపిసోడ్లో వచ్చేసి పర్టికులర్ ఎపిసోడ్లో సంజన గారు అయితే చాలా ఎక్కువ చేశారనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక కెప్టెన్ వచ్చి చెప్తున్నా వినదు. అందులో బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పండి. దివ్య గారిని వచ్చేసి ఒకానొక టైంలో ఆమె రోడ్ రోలర్ లాగా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా అసభ్యంగా నాకైతే అనిపించింది. నువ్వు రోడ్ రోలర్ లాగా ఉన్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ అమ్మాయి రోడ్ రోలర్ లాగా ఉంది అనేసి దాని అర్థము. కానీ ఇక్కడ వచ్చేసి మామూలుగా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో వీటిలన్నిట్లో వచ్చేసి దాన్ని కవర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పుగా అనిపించింది. ఇప్పుడు నువ్వు పందిలాగా ఉన్నావు అంటే ఆ పర్టికులర్ మనిషిని పంది అన్నట్లే కదా. అలా కాకుండా పందిలాగా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా రోతగా అయితే నాకు అనిపించిందండి. ఇంకొకటి వచ్చేసి ఈ గేమ్స్ వచ్చేసి నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మడం అనేది చాలా గలీజ్గా అనిపించిందండి. అదొక గేము, దానికి మళ్ళీ దాంట్లో పోట్లాట్లు ఇవన్నీ అయితే జరిగాయి. మీకైతే ఎపిసోడ్ మొత్తం కూడా ఏమీ లేదండి చెప్పాలంటే. ముందు ఎపిసోడ్స్తో పోల్చుకుంటే ఏదో కొంచెమన్నా బాగుంది అనేసి చెప్పచ్చు. అందుకే నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనేది నేను అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి డే 46 ఎపిసోడ్ అండి. చూద్దాము. ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే శ్రీజ దమ్ము గారు వచ్చేసి మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి చాలా బయట టాక్ అయితే వస్తుంది. శ్రీజ గారు వచ్చేసి కూడా నా ఏవి చూపించలేదు, నేను 5 వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, ప్రతి ఒక్కరికి ఏవి చూపించారు, నాకైతే ఏవి కూడా చూపించలేదు అని చెప్పేసి చాలా బాధపడడం అయితే జరిగిందండి. ఆమె ఏవి కూడా ఏమాత్రం చూపించలేదు. బహుశా రీఎంట్రీ ఉంటుంది అని చూపించలేదో ఏమో నాకైతే తెలియదు, కానీ ఏవి కూడా చూపించలేదండి. కంటెంట్ ఇచ్చే వాళ్ళకు మనల్ని బిగ్ బాస్లోకి అయితే తీసుకోవాలనేది నా అభిప్రాయము. రీఎంట్రీ అయితే ఉంటుంది, నామినేషన్స్ కూడా చేస్తుంది అందరినీ. టెంపరీగా ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా అని చెప్పేసి ఇంకా తెలియదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ వీక్ అలెకెచ్చిటి పికిల్స్ నుంచి రమ్య గారు అయితే వచ్చారు కదా, ఆవిడైతే ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది బయట టాక్ అయితే ఉందండి. చూద్దాము ఎంతవరకు అది నిజమవుతుందో తప్పవుతుందో అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. బిగ్ బాస్ చెప్తాడు డబ్బు సంపాదించడానికి మరొక టాస్క్. ఇక్కడ వచ్చేసి టాస్క్ ఏం లేదండి, ఎందుకంటే నేను 3-4 వీడియోస్ అయితే చేయలేదు కాబట్టి మీకు టాస్క్ అందరూ చూసే ఉంటారు. బహుశా టాస్క్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సంజన గారు అండ్ మాధురి గారు వీళ్ళిద్దరు వచ్చేసి 2 టీమ్స్గా అయితే ఉంటారు. మాస్ మాధురి అండ్ సంజన గారు అయితే 2 టీమ్స్గా అయితే ఉంటారండి. వాళ్ళ జట్టులో కొంతమంది, వీళ్ళ జట్టులో కొంతమంది ఉండేసి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారండి. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళైతే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే వస్తుంది, కొంచెం డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఇంకా ఫ్రైడే ఎపిసోడ్లో వచ్చేసి కెప్టెన్ ఇమాన్యుల్ గారు అయ్యారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి చెప్తాడు మీకు వచ్చేసి 50,000 బీబీ క్యాష్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్తారు. వీళ్ళందరూ వచ్చేసి మట్టిలో ఒక గేమ్ అయితే ఆడాల్సింది ఉంటుందండి. మట్టిలో ఆడాలి కాబట్టి అందరూ వచ్చేసి బలవంతులుగా ఉన్న వాళ్ళు మాత్రమే గేమ్ ఆడడానికి తీసుకోండి, అప్పుడే మీకైతే బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి అందరు డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు, ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు అంటే బలవంతులుగా ఉంటారు వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి అందరూ వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ, మాధురి, నిఖిల్ వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ వచ్చేసి నిఖిల్ వెళ్తాడేమో అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారండి, కానీ అక్కడైతే నిఖిల్ ఏం పోడు. కానీ వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ మీరు అన్ని చెప్పిన దానికి, ఇట్స్ ఆల్ అబౌట్ విన్నింగ్, ఇది గేమ్ టాస్క్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే నిఖిల్ వచ్చేసి ఓకే అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా దీంట్లో వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుల్, డెమాన్, పవన్, గౌరవ్ వీళ్ళు నలుగురు అయితే గేమ్ అయితే ఆడతారండి. ఏం లేదు,
మామూలుగా ఫ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇదంతా వార్ వన్ సైడ్ గేమ్ అండి. ఇంకా చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా గౌరవ్, డెమాన్ పవన్ వీళ్ళిద్దరు వచ్చేసి గెలుస్తారండి బ్లూ టీమ్ వాళ్ళు. ఎందుకంటే కళ్యాణ్ అంతంత మాత్రమే ఉన్నారు పర్సనాలిటీకి చూసేదానికి. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి పెద్ద బలవంతనైతే ఏం కాదు. కాబట్టి వార్ వన్ సైడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్లాగ్స్ అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ బుట్టలో వేసేసుకున్నారు. కాబట్టి గౌరవ్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరు అయితే గెలవడం జరిగింటుందండి. ఇంకా మాధురి, సంజన గారు అక్కడ బయట నిలబడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చేసి లీడర్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ బ్లూ టీమ్ అయితే గెలుస్తారండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఒక రోత విషయం ఏంటంటే చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైతే గెలిచి ఉంటారో ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళు వచ్చేసి బిగ్ బాస్ అన్నప్పుడల్లా కుకురుక్కు కానీ కోడ్ ఎలాగైతే అరుస్తుందో అలాగా అరవాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. గెలిచిన టీం వాళ్ళు ఓడిపోయిన టీం వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ అన్నప్పుడల్లా కుకురుక్కు అనేది అరుస్తూ ఉండాలి. ఇక్కడైతే చాలా కామెడీ అయితే పండించారండి. ఇంకా వచ్చేసి సంజన గారు మాధురి గారిని తీసుకుందామంటే లేదు ఇక్కడ కూడా మంచి కంటెంట్ రావాలని చెప్పేసి ఇమాన్యుల్ అయితే తీసుకోవడం జరిగిందండి. బిగ్ బాస్ అన్నప్పుడల్లా ఇమాన్యుల్ వచ్చేసి కుక్కరుక్కో అని అరుస్తూ ఉండాలని అని చెప్పేసి చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరైతే అలాగా అరుస్తూ ఉంటారండి. ఇంకా డబ్బులు వచ్చేది డెమాన్ దగ్గర ఉంటుందని అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి రమ్య డెమాన్తో చెప్తూ ఉంటుంది, ఏంటి నా మీద నమ్మకం లేదా, నేనైతే దాచిపెట్టుకుంటాను డబ్బులు అని చెప్పేసి రమ్య డెమాన్తో అయితే మాట్లాడుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే అవుతుంది, మంచి పాట అయితే వస్తుంది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వచ్చేసి ఇంకా అమర్దీప్, అర్జున్ అంబటి ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వచ్చేసి పోలీస్ డ్రెస్ వేసేసుకొని హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారండి. బహుశా దానివల్ల ఏమో గబ్బర్ సింగ్ అనే సాంగ్ కూడా వేశారు. అందరూ వచ్చేసి డ్యాన్స్ అయితే చేస్తారండి. ఇంకా గౌరవ్ వచ్చేసి దివ్య దగ్గరికి వాష్రూమ్స్ సరిగా క్లీన్ చేయలేదు అంటే, ఇక్కడ పర్టికులర్గా అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మామూలుగా డోర్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే ఆ కెప్టెన్ వాష్రూమ్స్ అయితే వాడుకోవాలి. అలా కాకుండా ప్రతిసారి కూడా కెప్టెన్స్ వాష్రూమే వాడుకుంటూ ఉన్నారండి వీళ్ళు. అందులో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్ని టాస్క్ పరంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి టాస్క్ ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలీదు. ఆ లోపల అందరినీ రెడీ కమ్మన్నారని చెప్పేసి రెడీ అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేస్తానని చెప్పేసి దివ్య ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వినకుండా పెద్ద గొడవ అయితే చేశారండి అక్కడ. ఇంకా తనుజ వచ్చేసి వాష్రూమ్ గురించి కెప్టెన్ గారికి అయితే చెప్తుంది. అక్కడ సుమన్ శెట్టి గారు వచ్చి చెప్తూ ఉన్నా కూడా సంజన అయితే చాలా రోతగా అయితే చేసిందండి. మామూలుగానే ఈ ఎపిసోడ్ చూడాలంటే చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది. పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు, చాలా చిరాకు వస్తుంది. అందులో ఈమె సంజన గారు చేసేది ఏంటంటే కంటెంట్ ఇద్దాం అనేసి ట్రై చేస్తుంది కానీ అంత బ్యాడ్గానే పోర్ట్రేట్ అయిపోతుందండి. బ్యాడ్ కంటెంట్ మాత్రమే ఇస్తుంది, ఏ మాత్రం కూడా గుడ్ కంటెంట్ అయితే ఏమి ఇవ్వటం లేదు. యూట్యూబర్స్కి వచ్చేసి ఏమో ఒక దేవతలాగా అనేసి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అయితే ఇస్తూ ఉంది, అంతకు మించి ఏం లేదు. అక్కడ వచ్చేసి కవర్ తీసుకొని ఆమె వెళ్ళిపోవటము, ఆమె క్లీన్ చేసుకోవడం అనేది ఎవరు చెప్పలేదు. అక్కడ ఇంతకుముందుగా ఆయిషా విషయంలో కూడా ప్లేట్స్ కడగలేదు అంటే ఈమె వెళ్ళి కడగడము, ఏదో మంచిగా అనిపించుకోవాలని ప్రూవ్ చేసుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదండి. ఇక్కడ వచ్చేసి ఆమంతటికి ఆమె కవర్ తీసుకొని వెళ్ళటము. ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆల్రెడీ చెప్తున్నారు, మేము క్లీన్ చేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వినకుండా ఇంకా ఆమె గట్టిగా అరవడము. ఇంకా నేనేమన్నా మీకు సర్వెంట్నా, నేనేమన్నా పని మనిషినా అనటము. ఇక్కడ వచ్చేసి ఎవరు పని మనిషి అని చెప్పటం లేదు, ఆమె అంతటికి ఆమె చెప్తుంది నేనేమన్నా పని మనిషినా అని చెప్పేసి. ఐ ఆమ్ యువర్ సర్వెంట్ అనేది చెప్తుంది. ఇంక మాధురి గారు వచ్చేసి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, సుమన్ శెట్టి గారు ఆగండి కంట్రోల్ చేసుకోండి అని మాధురి గారు కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సంజన గారు వచ్చేసి మళ్ళీ గట్టిగా అరవడం, ఒక వాష్రూమ్ గురించి ఎంత రచ్చ చేశారంటే అంత రచ్చ చేశారు. ఐ ఆమ్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పేసి కూడా సంజన గారు అయితే మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీబీ క్యాష్ అయితే వస్తుంది.
ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి టాస్క్ ఏంటంటే మామూలుగా ఇద్దరైతే వస్తారండి. ఆ పక్క టీం నుంచి ఒకరు, ఈ పక్క టీం నుంచి ఒకరైతే వస్తారు. ఇంకా అన్ని వరుసంగా బకెట్లు అయితే పెట్టుంటారండి. ఒక్కసారి మాత్రమే నోట్లో నీళ్ళు పోసుకొని ఉమ్మేయాలి. అది ఏ దాంట్లో పడుతుంది, అదే థర్డ్ బకెట్లోనో ఫోర్త్ బకెట్లోనో ఇలాగా దేంట్లో అయితే పడుతుందో చూసుకొని వాళ్ళైతే పాయింట్స్ అయితే ఇస్తారండి. ఫస్ట్ వచ్చేసి రీతు అండ్ ఆయిషా అయితే వస్తారు. నెక్స్ట్ గౌరవ్, సుమన్ శెట్టి గారు వస్తారు. సంజన, మాధురి. ఇక్కడ కూడా గేమ్లో మళ్ళీ గొడవ అయితే జరుగుతుందండి. ఏంటంటే మాధురి గారు, సంజన గారు మీరు ఫేర్గా ఉండండి, అంతేగాని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఫేర్గా ఉండండి అని చెప్పేసి సంజన గారు మాధురి గారిని అయితే అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రాము, కళ్యాణ్ అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సాయి, నిఖిల్. నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ పవన్, ఇమాన్యుల్ అయితే వస్తారు. సంజన టీం వాళ్ళు అయితే విన్ అవుతారండి. ఇక్కడ విన్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి గెలిచిన వాళ్ళందరూ మేమైతే తోపు, మీరైతే తుప్పాస్ అని చెప్పేసి వాళ్ళకైతే సలాం కొట్టాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డబ్బులు అయితే వస్తాయండి. బాగా అందరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, లెక్క మొత్తం ఎంత వచ్చింది అని చెప్పేసి. బిగ్ బాస్ కూడా అడుగుతారండి, ఎంతెంత డబ్బులు వచ్చింది మీకు అనేసి. బిగ్ బాస్ అడిగినప్పుడు వచ్చేసి అందరూ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయితే చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు రమ్య దగ్గర అండ్ రాము దగ్గర 0 ఉంటుందండి. 0 ఉంటుంది కాబట్టి వీళ్ళు కంటెండర్షిప్ నుంచి అయితే తొలగిపోతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రీతుకి పవన్కి అయితే గొడవ జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని తొక్కలో కెప్టెన్ అని చెప్పేసి ఈమె సంజన గారు అయితే అన్నారని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారండి సుమన్ శెట్టి గారు. అలా అనడం అనేది నాకు కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకు అలా మాట్లాడడం అస్సలు అలా మాట్లాడకూడదు, చాలా తప్పుగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో కెప్టెన్ ఏంటి, అంత తక్కువ చేసి మాట్లాడాల్సినంత అవసరం అక్కడ ఏమీ లేదండి. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఇంకా మెయిన్ గేట్ నుంచి అమర్దీప్ అండ్ అర్జున్ అంబటి గారు అయితే ఎంట్రీ ఇస్తారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గొడవ అయితే జరుగుతుంది అని చెప్పాను కదా. ఈ గొడవలో వచ్చేసి ఇంకా ఇమాన్యుల్ గారు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉంటారండి. ఏంటంటే డెమాన్ పవన్ వాష్రూమ్లోకి అయితే వెళ్తారు. ఇంకా రీతు, కళ్యాణ్ వీళ్ళిద్దరు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. దాని గురించి అయితే ఇమాన్యుల్ వచ్చేసి మాట్లాడుతూ డిస్కషన్ అయితే చేస్తూ కామెడీ అయితే పండిస్తూ ఉంటారండి. దీని తర్వాత ఇంకా అర్జున్ అంబటి గారు అండ్ అమర్దీప్ అయితే ఎంట్రీ ఇస్తారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అమర్దీప్, అంబటి అర్జున్ అయితే ఇంట్లోకి వస్తారు అని చెప్పాను కదా. నీ దూకుడు అనే సాంగ్ అయితే వేసుకొని వాళ్ళైతే ఇంట్లోకి అయితే వస్తారండి. వీళ్ళు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇద్దరు దొంగలు అయితే ఉన్నారు కదా, సంజన గారు అండ్ మాధురి గారు. వీళ్ళిద్దరిని అయితే పట్టుకోవడానికి మేమైతే వచ్చాము అని అయితే చెప్తారు. ఇంకా అందరూ అయితే బాగా పలకరిస్తూ ఉంటారు, నమస్కారం సార్ అని అయితే చెప్తూ ఉంటారు అందరికీ. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే ఇలా దొంగల్ని వెతకడానికి అయితే వచ్చాము. సీజన్ 7 నుంచి ఇంద్రజిత్ అండ్ కామ్జిత్ అనే ఇద్దరు పోలీసులు, వాళ్ళు వచ్చేసి మా పేరు లివి అని చెప్పేసి వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉంటారు. మేమైతే ఇద్దరిని దొంగల్ని వెతకడానికి వచ్చాము అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే చెప్తూ ఉంటారండి. చెప్పిన తర్వాత మేమైతే ఫస్ట్ హౌస్ ఎలా పెట్టుకున్నారో చూద్దాం పదండి అని చెప్పేసి హౌస్ లోపలికి అయితే వస్తారు. ముందు కిచెన్లో వెతుకుదాము అని చెప్పేసి కిచెన్లోకి అయితే వస్తారండి. కానీ వీళ్ళు మాధురి గారు, సంజన గారు వచ్చేసి వీళ్ళిద్దరైతే దాంకొని ఉంటారు. ఉన్న తర్వాత వచ్చేసి ఇంకా అమర్దీప్ గారు ఇంకా బెడ్రూమ్లో ఏమేమి దాచుకున్నారు చూద్దాం పదండి అని చెప్పేసి బెడ్రూమ్లో అన్ని పండ్లు, ఎగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారండి. తీసుకున్న తర్వాత ఇంకా మాధురి గారిని అయితే నక్కి చూస్తూ ఉంటుంది. వెనకాల సైడ్ నుంచి మాధురి గారిని అయితే పట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారిని కూడా పట్టుకుంటారు. ఇద్దరు దొంగలు అయితే దొరికిపోతారు అక్కడ. ఇంకా అంబటి అర్జున్ గారు వచ్చేసి తనుజాని, ఇమాన్యుల్ని వీళ్ళందరినీ నిలబెట్టి అన్నీ మాట్లాడుతూ ఉంటారండి. ఇది వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటంటే మామూలుగా పోలీస్ వాళ్ళు కాబట్టి దొంగల్ని పట్టుకోవడానికి వచ్చినారని చెప్పేసి మెయిన్ పర్పస్ అక్కడ. ఏం పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్ అయితే ఏం లేదండి, కానీ రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేనైతే రివ్యూ ఇస్తున్నాను. మళ్ళీ వీడియోస్ అవి పోస్ట్ చేయకుండా ఉంటే ఒక్కసారి చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒక్కసారి మనము వీడియోస్ కానీ చేయకుండా ఆపేసామనుకోండి, అది మళ్ళీ రీకంటిన్యూ చేయాలంటే దానికి చాలా కష్టం అయిపోతుందండి. ఇప్పుడు వీడియోస్ మాత్రమే కాదు, ఏదైనా ఒక పని చేయాలంటే మనం మధ్యలో స్టాప్ చేసామనుకోండి అది ఇంకా
కంటిన్యూ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది, చాలా కష్టం అనిపిస్తుందండి. కాబట్టి మనం ఏదైనా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే అంత కష్టంగా అనిపించదు అనేది నాకు బిగ్ బాస్ వీడియోస్ చేసిన తర్వాతనే ఆ విషయాన్ని అయితే నేను తెలుసుకున్నానండి. సో ఇది నేను చెప్పాలనుకునింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అవుతాడు, ఎలా అయ్యాడు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, బాయ్. ఇంతటికి ఈ వీడియో ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్లనే మన వీడియోస్ ఇంకా ఫర్దర్గా ముందుకైతే వెళ్తాయి, మనకైతే బెనిఫిట్స్ అనేటివి వస్తాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.